భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. మీరు స్వామీజీకి ఎలా మారారో తెలుసుకోవాలండి స్వామీజీ. హలో గ్రేట్ తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఇన్ఫో తెలుగు. ఈ వీడియోలో మనం కల్కి 2898 ట్రైలర్ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుకుందాం. అయినో ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ కొంచెం లేట్గా వస్తుంది, కొంచెం పని ఉండడం వల్ల ఈ వీడియోని లేట్గా చేయడం జరుగుతుంది. బట్ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే డీటెయిలింగ్ నెంబర్ 1. ఈ షార్ట్స్ లో మనం గమనిస్తే అందరికంటే అశ్వత్థామ కొంచెం హైట్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. మనందరం అనుకోవచ్చు అది CGI మిస్టేక్, ఎడిటింగ్ మిస్టేక్ అని. బట్ యాక్చువల్గా మహాభారతం టైం పీరియడ్లో మనుషులు 9 నుండి 12 అడుగుల వరకు ఉంటారని ఒక నమ్మకం ఉండేది. దాన్ని బేస్ చేసుకుని మన నాగి అశ్వత్థామని ఆల్మోస్ట్ 9.5 feet చూపించాడు ఈ ట్రైలర్లో, విచ్ వాజ్ వెరీ గ్రేట్ డీటెయిలింగ్. ఇక డీటెయిలింగ్ నెంబర్ 2. ట్రైలర్ స్టార్టింగ్లో వైజయంతి మూవీస్ అని ప్రొడక్షన్ హౌస్ లోగో వస్తుంది. అయితే ఈ షాట్ వచ్చేటప్పుడు ట్రైలర్ స్టార్టింగ్ నుంచి 6 seconds వరకు మనకి ఏం సౌండ్ వినిపించదు. అయితే ఇలా ఎందుకు పెట్టారంటే మన మొబైల్ స్పీకర్ పోయిందేమో అని మనం భయపడేటట్టు పెట్టారనుకుంటా, నాకు కూడా తెలియదు. ఆ తర్వాత ట్రైలర్లో ఈ భూమి మీద మొదటి నగరం అండ్ ఈ వరల్డ్లో చివరి నగరం కాశీ అని రాజేంద్ర ప్రసాద్ గారి వాయిస్తో పాటు రాయా వాయిస్ కూడా వినిపిస్తుంది. అదే టైంలో ఒక వెహికల్లో కొంతమంది వస్తుంటారు. ఆ వెహికల్ని క్లియర్గా గమనిస్తే మొత్తం లగేజ్తో ఉంటుంది. అలాగే ఇక్కడ ఇద్దరు తొంగుని చూస్తున్నారు. అందులో ఒకతను క్లియర్ ఐసైట్ కోసం కళ్ళపైన చేయడం పెట్టుకుని దూరంగా చూస్తుంటాడు. మేబీ వీళ్ళంతా తమ లొకేషన్లో ఫుడ్, వాటర్ లేక కాశీకి మైగ్రేట్ అవ్వడానికి వస్తుండొచ్చు. నెక్స్ట్ డీటెయిల్లో ఇక్కడ కొంతమంది సిటీలోకి ఎంటర్ అవుతున్నట్లుగా చూపించారు. మేబీ వీళ్ళందరూ కూడా మైగ్రేట్ అవుతున్న వాళ్ళ అయి ఉండొచ్చు. నెక్స్ట్ షాట్లో ఒక అబ్బాయి హెల్త్ బాగాలేనట్టుగా చూపించాడు. అండ్ అప్పుడే అదే పండ్లో రాయ కూడా ఉన్నట్లు చూపించారు. మేబీ కొత్తగా కాశీ సిటీకి వచ్చిన రాయ అక్కడ ఉండడం ఇష్టం లేక పారిపోతూ అశ్వత్థామ ఉన్న టెంపుల్ లోపలికి వెళ్ళి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ రాయ టెంపుల్లోకి వెళ్తున్నట్లు విజువల్స్ కూడా మనకు చూపిస్తారు. ఇక నెక్స్ట్ షాట్లో మ్యాడ్ మ్యాక్స్లో సిటడెల్లో ఉండే ప్రజలందరూ వాటర్ కోసం ఇమ్మోర్టల్ జో దగ్గరికి వచ్చినట్లుగా ఇక్కడ కూడా ప్రజలందరూ కాంప్లెక్స్ దగ్గరికి వస్తారు. బట్ అక్కడ వాళ్ళందరి ముందు ఒక పెద్ద ఫెన్సింగ్ ఉంటుంది. నెక్స్ట్ షాట్లో ఒక జైంట్ స్టాచ్యూ ఒక లిఫ్ట్ లాగా కొంతమందిని కింది నుండి పైకి తీసుకెళ్తుంది. అండ్ నెక్స్ట్ షాట్లో కమాండర్ స్పీచ్ ఇస్తుంటాడు, అతని చుట్టూ రైడర్స్ ఉంటారు. అండ్ ఇక్కడ రైడర్స్ కొంతమంది హాఫ్ ఫేసెస్ కవర్ చేసుకున్నారు, మరి కొంతమంది ఏమో ఫుల్ ఫేస్ కవర్ చేసుకున్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఒక ఎనిమల్ ఉంది, మేబీ అది ఒక మ్యూటేటెడ్ ఎనిమల్ అని నేను అనుకుంటున్నాను. అలాగే బ్యాక్గ్రౌండ్లో పుష్పక విమానం టైప్లో ఒక లెవిటేటింగ్ వెహికల్ అయితే ఉంది. నెక్స్ట్ అట్లో కమాండర్ మానస్ ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒక్కడే, దేవుడు ఒక్కడే, అది కూడా సుప్రీం యాస్కిన్ అని చెప్తాడు. మేబీ ప్రజలను వీళ్ళందరూ ఫోర్స్ఫుల్గా కలిని వర్షిప్ చేసేలాగా చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ షాట్లో రాయ అశ్వత్థామని నువ్వు తలుచుకుంటే ఎంతమందిని కాపాడగలవో తెలుసా అని అడుగుతాడు. మేబీ ఈ సీను అశ్వాంకుల్ రాయ కోసం వచ్చిన రైడర్స్ని చంపేసిన తర్వాత సీన్ అయ్యుండొచ్చు. ఇప్పుడు రాయ క్వశ్చన్కి రిప్లైగా అశ్వాంకుల్ నేను కాపాడాల్సింది కేవలం ఒక్కడినే అని కల్కి అవతార్ గురించి మాట్లాడతాడు. నెక్స్ట్ షాట్లో అశ్వత్థామ తన నుదుటి మీద ఉండాల్సిన మనీని చేతిలో పట్టుకొని చూస్తున్నాడు. మేబీ చాలా రోజుల తర్వాత ఆ మనీ గ్లో అవుతుందేమో, అందుకే అశ్వత్థాంకుల్ అలచాన్ని చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ షాట్లో ఒకతను క్లాత్ని తీస్తాడు, దాని కింద కొన్ని యాన్షియంట్ పేపర్స్ అలాగే ఒక బో ఉంటాయి. అప్పుడు కమాండర్ ఇది 6000 years బ్యాక్ ఉన్న పవర్, అది మళ్ళీ వచ్చిందంటే అని ఒక క్వశ్చన్ని రైజ్ చేస్తాడు. నెక్స్ట్ షాట్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఇక వెలుగు వచ్చే సమయం అయిందని చెప్తాడు. ఈ సీన్స్ అన్ని కల్కి అవతార్ని కాల్ చేస్తున్నట్లుగా మనకు చూపించారు. నెక్స్ట్ షాట్లో ఒక మొలకెత్తిన మొక్కను చూపిస్తారు. మన పురాణాల ప్రకారం కల్కి భగవానుడు వచ్చేటప్పుడు ఫుల్గా రైన్స్ పడి ఎండిన ప్రాంతాలన్నీ పచ్చగా మారిపోతాయి. మేబీ దానికి సింబాలిక్గా ఈ సీన్ని మన నాగిమామ పెట్టుండొచ్చు. నెక్స్ట్ షాట్లో అశ్వత్థామ చేతిలో ఒకరు కాలు పెడతారు. డెఫినెట్గా అది మన ప్రభాస్ అన్న అయితే కాదు, ఎందుకంటే ప్రభాస్ అన్న షూస్కి బూస్టర్స్ ఉంటాయి. మేబీ ఈ లెగ్ దీపిక పదుకునేది అయ్యుండొచ్చు. నెక్స్ట్ షాట్లో దీపిక ప్రెగ్నెంట్గా ఉన్నట్టు చూపిస్తారు. అయితే దీపిక అశ్వాంకుల్ని ఎలా కలిసి ఉండొచ్చు అనేది అయితే ఐడియా లేదు. మేబీ దీపిక రైడర్స్ నుంచి తప్పించుకునే ప్రాసెస్లో రాయలాగే అశ్వత్థామ దగ్గరికి వచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ షాట్లో కురుక్షేత్రంలోని సీన్ చూపిస్తారు. మేబీ ఇక్కడ కురుక్షేత్ర సమయంలో అశ్వత్థామ చేసిన తప్పు వల్ల తాను ఇన్ని రోజులు శాపగ్రస్తుగా మిగిలిపోయాలని, ఇప్పుడు గర్భవతి అయిన సమయేటికి సాయం చేస్తే తన శాపం కొంచెమైనా తొలగుతుందని అశ్వాంకుల్ అనుకుని ఉండొచ్చు. లేదా దీపిక కడుపులో కల్కి జన్మిస్తాడని భ్రమపడి కూడా ఉండొచ్చు. కానీ తనని సేవ్ చేసే ప్రాసెస్లో కల్కిని అదే భైరవాన్ని మీట్ అయ్యి తానే కల్కి అని రియలైజ్ అవ్వచ్చు. నేను ఇలా ఎందుకు అనుకుంటున్నానంటే కల్కి టీం చాలా రోజుల క్రితం రిలీజ్ చేసిన ఒక పోస్టర్లో హీరోస్ డోంట్ బార్న్ దే రైజ్ అని రాసి ఉంటుంది. సో భైరవకి మూవీ చివరిలో తానే కల్కి అని తెలిసే ఛాన్స్ ఉంది. ఇట్స్ జస్ట్ మై థియరీ, అదే మూవీలో ఉంటుందని అయితే నేను ఖచ్చితంగా చెప్పట్లేదు. నెక్స్ట్ షాట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి గుర్రాల మీద వెళ్ళి ఒక చోట్ల ఆగుతారు. మేబీ ఇది భైరవ డ్రీమ్లో కాంప్లెక్స్ లోపల ఎలా ఉంటుంది అని కలగంటూ ఉండొచ్చు. నెక్స్ట్ షాట్లో బౌంటీ హంటర్స్ అందరూ భైరవ మీదకి వచ్చినట్లు కనిపిస్తుంది. నెక్స్ట్ షాట్లో భైరవ పుజియాన్ భైరవ యానిమేటెడ్ సిరీస్లో పిల్లోడి దగ్గర నుంచి తీసుకున్న హోలోగ్రామ్తో ఇక్కడ ప్రొజెక్షన్ చేస్తున్నట్లు అండ్ బ్యాక్గ్రౌండ్లో లెఫ్ట్ సైడ్ మనం బుజ్జిని కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్లో ఇతను భైరవ ఫైటింగ్ స్కిల్స్ చూసి రెబల్స్ గ్యాంగ్తో ఇతను జాయిన్ అయితే బాగుంటుంది అని
భైరవాన్ని తీసుకెళ్లడానికి యూనిట్స్ ఆశగా చూపుతున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ షాట్లో దిశా పటానీని చూపిస్తారు. మేబీ తన క్యారెక్టర్ మూవీలో భైరవకి లవ్ ఇంట్రెస్ట్గా ఉండొచ్చు. అలాగే తాను కూడా ఒక బౌంటీ హంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ షాట్లో భైరవ ఒక ఫన్నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ని ఇస్తాడు. నెక్స్ట్ షాట్లో బుజ్జి భైరవకి ఒక 5 స్టార్ బౌంటీ వచ్చిందని చెప్తుంది. దాంట్లో నేమ్ సమ్ 80 అని ఉంటుంది. ఫైటల్ ల్యాబ్ నుంచి తప్పించుకుంది, అలాగే లొకేషన్ ఆఫ్ సెక్టర్లో ఉంది అని ఉంటుంది. అయితే పక్కన ఉన్న ఇన్ఫర్మేషన్లో ఈ సబ్జెక్ట్ 2886 నుండి ఇన్ఫెర్టిలిటీ పార్టిసిపెంట్ అని, ఇప్పుడు తాను 150 డేస్ ప్రెగ్నెంట్ అని, ఈ అన్ఎక్స్పెక్టెడ్ డెవలప్మెంట్ తనని ఎలివేట్ చేసిందని, తనని పట్టుకొని కాంప్లెక్స్కి అప్పగిస్తే 1 మిలియన్ యూనిట్స్ ఇస్తామని ఉంటుంది. అయితే దీపికా పదుకొన ప్రెగ్నెంట్ని అన్ఎక్స్పెక్టెడ్ని ఎందుకు అంటున్నారంటే 2886 నుండి తన మీద ప్రయోగం చేస్తుంటే 2898లో ప్రెగ్నెన్సీ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 12 ఇయర్స్ తర్వాత తనకు ప్రెగ్నెన్సీ రావడంతో తనని అన్ఎక్స్పెక్టెడ్ డెవలప్మెంట్ అని అంటారు. అయితే ఇంకేంటి అసలు ఎప్పుడెప్పుడో 1 మిలియన్ కొడదామా, కాంప్లెక్స్ వెళ్దామని చూస్తున్న భైరవ్కి మంచి ఛాన్స్ వచ్చినట్లయింది అనుకొని దీపికా కోసం వెళ్తాడు. దెన్ ద ఫేస్ ఆఫ్ బిట్వీన్ ద భైరవ అండ్ అశ్వత్థామ. కానీ దానికంటే ముందు నాటి భైరవ సమ్80కి వెళ్ళి హాయ్ చెప్తాడు. అప్పుడే కరెక్ట్గా అశ్వాంకులు వచ్చి భైరవని పట్టుకొని విసిరేస్తాడు. అప్పుడు మనం చూస్తే అశ్వత్థామ హ్యాండ్ జైంట్గా ఉంటుంది. దీని గురించి మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం. అండ్ భైరవాన్ని విసిరేసినప్పుడు భైరవ తన హ్యాండ్కి ఉన్న గాంట్లెట్తో ఆర్ గ్లౌతో ఆడడానికి ట్రై చేస్తాడు. అప్పుడు భూమి మీద చిన్న చిన్న స్పార్క్స్ రావడాన్ని మనం గమనించవచ్చు. సచ్ గుడ్ డీటెయిలింగ్ కదా. నెక్స్ట్ షాట్లో బుజ్జి స్పీడ్గా వచ్చి బ్రేక్ వేస్తుంది. అప్పుడు ఆ బ్రేకింగ్ అండ్ స్టాపింగ్ సౌండ్స్ని మనం క్లియర్గా వినొచ్చు. నెక్స్ట్ షాట్లో భైరవ తన ట్రాక్ రికార్డు గురించి చెప్తుంటాడు కమాండర్ మానస్కి. నెక్స్ట్ షాట్లో అశ్వాంకుల్ తన శక్తి ఏంటో భైరవకి చిన్న టీజర్గా చూపిస్తాడు. నెక్స్ట్ షాట్లో భైరవ వెల్డింగ్ చేస్తుంటే బుజ్జి బ్యాక్ వీల్ 2 పార్ట్స్గా ఓపెన్ అవుతుంది. అండ్ ఆ వీల్ లోపల పార్ట్స్ కూడా కదులుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ షాట్లో భైరవ చైన్స్తో అశ్వాంకుల్ని బంధిస్తాడు. అండ్ నెక్స్ట్ షాట్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద అటాక్ జరుగుతుంది. మేబీ వీళ్ళంతా రెబల్స్ అయి ఉండొచ్చు, కానీ వీళ్ళంతా ఒక ట్రెడిషనల్ పీపుల్ లాగా, ఒక ట్రెడిషన్కి బాగా ఫాలో అయ్యే పీపుల్ లాగా ఉన్నారు. నెక్స్ట్ షాట్లో మ్యూటేట్ అయిన ఎలిమల్ ఎవరి మీదనో అటాక్ చేస్తుంది. ఆ తర్వాత షాట్లో అశ్వాంకుల్స్ తన సింగిల్ లెగ్తో బుజ్జిని ఆపుతాడు. నెక్స్ట్ షాట్లో ఒక లేడీ మూవ్ అవుతున్న వెహికల్ నుండి జంప్ చేసి లెవిటేట్ అవుతున్న వెహికల్ మీదకి వస్తుంది. మేబీ ఇక్కడ ఆ లేడీని ప్రెజెంట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే తాను ఒక రెబల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ షాట్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ రిచువల్స్ చేస్తుంటారు. అంటే టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా, మనం ఎంత ఫ్యూచర్కి వెళ్ళినా ఇంకా కొంతమంది తమ ట్రెడిషన్స్ని పాటిస్తున్నారు అని తెలుస్తుంది. నెక్స్ట్ షాట్లో అశ్వత్థామ రైడర్స్తో ఫైట్ చేస్తుంటాడు. మనం ఫస్ట్ రిలీజ్ చేసిన గ్లిమ్స్లో చూసిన హ్యాండ్ ఇక్కడ చూడొచ్చు. అది వెహికల్కి అడ్డుగా ఉంది. మేబీ అశ్వాంకుల్ వెహికల్ని ఆపడానికి ఆ హ్యాండ్ని అక్కడ పడేసి ఉండొచ్చు. అండ్ ఇంతకుముందు ఒక లేడీ వెహికల్ నుండి దూకి పారిపోయింది కదా, తాను జంప్ చేసింది ఈ వెహికల్ నుండి. మేబీ ఆ సీన్ ఈ సీన్ కంటిన్యూ సీన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ షాట్లో అశ్వాంకుల్, మనం ఇంతకుముందు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుకుందాం కదా, వాళ్ళ లొకేషన్లో ఉంటాడు అండ్ రెడీ టు బ్యాటిల్ అన్నట్లుగా ఉంటాడు. అండ్ నెక్స్ట్ షాట్లో సోల్జర్స్ గన్ పట్టుకొని రెడీగా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ గ్రూప్కి చెందిన పీపుల్ లాగే ఉన్నారు. నెక్స్ట్ షాట్లో భైరవ ఒక బల్లెం పట్టుకొని కొంతమందిని కొడతాడు. అయితే ఆ బల్లెం అచ్చం కుమారస్వామి వాడే వెపన్ లాగే ఉంది. నెక్స్ట్ షాట్లో మళ్ళీ అశ్వత్థామ వర్సెస్ భైరవ ఫైట్ని చూడొచ్చు. కాకపోతే ఇక్కడ అశ్వాంకులే భైరవాన్ని కుక్క నూరునలు ఓడుతున్నాడు. ఇట్స్ ఓకే మ్యాన్, ఇట్స్ ఓకే. ఓకే ఓకే. నెక్స్ట్ షాట్లో మళ్ళీ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ బ్యాటిల్కి రెడీ అయ్యే సీన్స్ని చూపిస్తారు. నెక్స్ట్ షాట్లో కమాండర్ మానస్ ఒక గ్లోయింగ్ జెమ్ని పట్టుకోవడానికి చూస్తుంటాడు. నెక్స్ట్ షాట్లో అశ్వత్థామ ఒక వెహికల్ పైకి ఎగురుతాడు. అండ్ మనం వెహికల్ కింద చూస్తే ఒకతను పాకుతూ ముందుకు వస్తుంటాడు. నెక్స్ట్ షాట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ధైర్యం చెప్పుకుంటారు. ఇంతకుముందు రన్నింగ్ వెహికల్ నుండి జంప్ చేసిన అమ్మాయి తినే అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ షాట్లో రైడర్స్ ఒక కొండపైన అటాక్ చేస్తుంటారు. బట్ ఆ కొండ మొత్తం ఒక షీల్డ్తో కవర్ చేసి ఉంటుంది. అక్కడ చూస్తే గాల్లో రైడర్స్ వెహికల్స్ ఉంటాయి. సెంటర్లో ఒక పెద్ద వెహికల్ ఉంది. మేబీ అది కమాండర్ది అయి ఉండొచ్చు. అండ్ కింద మనం సోల్జర్స్ని కూడా చూడవచ్చు. అండ్ వాళ్ళ పక్కన ఒక పెద్ద స్పేస్ షిప్ లాంటి వెహికల్ ఉంటుంది. దాంట్లో నుండి ఒక గ్లో వస్తూ ఉంటుంది. నెక్స్ట్ షాట్లో రెయిన్లో సమ్80ని చూపిస్తారు. నెక్స్ట్ షాట్లో సమ్80 ఒక దగ్గర కూర్చొని ఈ డైలాగ్ చెప్తుంది, ఇంకెంతమంది చనిపోవాలి. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఒక చెట్టుని మనం చూడొచ్చు. మేబీ సమ్80ని సేవ్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళందరూ ఓడిపోయి ఆ చనిపోయి ఉండొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ సమ్80 మెడలో ఒక తాయెత్తు లాంటిది, బట్ అది ఏంటనేది క్లారిటీగా లేదు. అండ్ నెక్స్ట్ షాట్లో సుప్రీం యాస్కిన్ అయిన కమల్ హాసన్ని చూపిస్తారు. ఈ లుక్ లైక్ ఎన్ ఓల్డ్ మ్యాన్ ఆర్ హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఎ డిసీజ్ ఐ థింక్. అండ్ అతని ఫోర్ హెడ్ గ్లో అవుతుంటుంది ఇన్ రెడ్ కలర్. ఇక్కడ అశ్వాంకుల్ ఫోర్ హెడ్ కూడా జెమ్తో గ్లో అవుతుంటుంది, బట్ ఇట్ ఈస్ ఎల్లో ఆర్ గోల్డ్ కలర్లో ఉంటుంది. కానీ ఇక్కడ సుప్రీం యాస్కిన్ ఫోర్ హెడ్ మాత్రం రెడ్ కలర్లో గ్లో అవుతుంటుంది. అండ్ ఇక్కడ కమాండర్ మానస్ కూడా ఒక రెడ్ కలర్ గ్లోయింగ్ జెమ్ని హోల్డ్ చేస్తుంటారు. మేబీ ఇది అది రెండు సేమ్ అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్లో సుప్రీం యాస్కిన్
వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అని తాతకి భయపడకు మరో ప్రపంచం వస్తుంది అని చెప్తాడు. మేబీ ఈ తాత సుప్రీం లీడర్ని నువ్వు ఇలా ప్రపంచం మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసుకుంటూ పోతే చివరికి ఏం మిగలదు అని చెప్పి ఉండొచ్చు. అందుకే సుప్రీం యాస్కిన్ ఇలా రిప్లై ఇచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ షాట్లో బుజ్జిని ఫ్లిప్ చేసి గాల్లో ఎగురుతున్న భైరవాన్ని చూడొచ్చు. అండ్ ఇక్కడ భైరవ షూ నుండి రిలీజ్ అవుతున్న ఎనర్జీని చూడొచ్చు మనం క్లియర్గా. ఎందుకంటే భైరవ గాల్లోకి ఎగరడానికి ఆ ఎనర్జీ హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ షాట్లో సూర్యగ్రహణం లాగా సూర్యుడిని చీకటి మింగేస్తున్నట్లు చూపిస్తారు. మేబీ ఇది ప్రపంచం మొత్తం చీకటి కమ్ముకోబోతుంది అని ఒక రిఫరెన్స్ లాగా చూపించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన గ్రేట్ ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ శ్రీనాథ్ పాల్వాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్.